హలో ఎవ్రీవన్. నేను ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను కదా, నేను ఇట్లా బ్లూబెర్రీ పిక్కింగ్కి వచ్చాను అనేసి. అది నేను కావాలనే ఫుల్ వీడియో చేశానండి. ఒక్క చిన్న షార్ట్లో నాకు అవన్నీ పెట్టడం అస్సలు అవుతలేదు, అందుకోసం అనేసి నేను ఇట్లా చేశాను. అండ్ నాకైతే ఆ ఫామ్ ఎంత బాగా నచ్చిందో. వాళ్ళైతే నేను అనుకున్నాను ఆ ఫామ్ వాళ్ళు మస్తు లక్కీ పర్సన్స్ అని, ఎందుకంటే వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది అండ్ వాళ్ళు ఎవ్రీథింగ్ అక్కడి నుంచే చూసుకుంటున్నారంట. ఆమె అయితే చాలా బాగా మాట్లాడింది. తను కూడా ఈ ఫామ్ వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా చూసుకుంటారంట. అండ్ ఇక్కడైతే ఈ బోర్డు మీద ఈవెన్ వాళ్ళ స్టోరీ కూడా, అసలు ఈ ఫామ్ ఎలా పెట్టారు, దీన్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఉందండి. అండ్ వాళ్ళకి 2 పిల్లలంట. అంటే వాళ్ళకి అసలు ప్లాన్స్ అంటే ఇంకా పిచ్చి అంట. ఏమైతే ఇక్కడ చిన్ని చిన్ని ప్లాంట్స్ పెట్టి ఇవి కూడా అమ్ముతున్నారు. చాలా తక్కువ రేట్ అండి, మరీ ఎక్కువ అయితే ఏం కాదు. ఫామ్కి కూడా చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు, ఎంత పడుతుంది అసలు బ్లూబెర్రీ పిక్కింగ్ కానీ, అసలు ఏ పిక్కింగ్ అయినా అంటే. మాకైతే మనిషికి వచ్చేసి ఒక $3-4 పడింది. అండ్ ఇక్కడ ఇంకొక రూల్ ఏంటంటే, ఆ బ్లూబెర్రీస్ ఏదైతే ఉన్నాయో అవి మనం ఏదైతే మనం పిక్ చేసుకునేటప్పుడు ఆ పిక్కింగ్ అప్పుడు తినకండి. నేను మీకు ఒక బాక్స్ ఇస్తాను, ఆ బాక్స్లో వేసుకొని నా దగ్గరకు వచ్చి అవి ఎన్ని ఎల్బీస్ అయితే అన్ని ఎల్బీస్ అయిన తర్వాత తినండి అని ఆమె చెప్పింది. ఇక్కడ చూసారా మన గడ్డం మేకలు వచ్చేసినాయి. ఇవైతే పాపం అసలు ఎంత ఆకలితో ఉన్నాయో ఏంటో అనిపించింది. కానీ దీంట్లో ఒక స్మార్ట్ కూడా ఒకటి ఉందండి బాబు. అది అసలు ఎవరిని తినట్లేదు, వాళ్ళతో వీళ్ళతో గొడవ పడుతూనే ఉంది. అది తింటలేదు, వాళ్ళని తినట్లేదు అనిపించింది. అండ్ ఇది చూసారా మొత్తం ఇటు పెట్టేసింది. ఇంకా మా మామయ్య ఏంటంటే కొంచెం ఎక్కువ తీసుకొచ్చి పెడదాము, మరి పిల్లగాళ్ళు గింతంతే పెడుతున్నారు, ఏం సరిపోతుంది వాళ్ళకని కొంచెం ఎక్కువే తీసుకొచ్చి పెట్టారు. కానీ అక్కడ బోర్డ్స్ మీద ఉంది మరి ఎక్కువ ఫీడ్ చేయగా, ఎందుకంటే చాలామంది వస్తూ ఉంటారు కదా, అందుకోసమని. ఇది గుర్తుపట్టారా? సన్ఫ్లవర్ అండి. ఎవరికన్నా తెలుసా సన్ఫ్లవర్ని అసలు తెలుగులో ఏమంటారని? ఒకవేళ ట్రై చేయండి. నేనైతే తర్వాత నేను ఏదన్నా ఒక వీడియోలో చెప్తాను. నాకు కూడా నిన్నే తెలిసింది. అసలు ఎంత బాగున్నాయో తెలుసా సన్ఫ్లవర్స్ అయితే. ఆ టైంలో సన్ అటు వైపు ఉంది, అందుకోసం అటు తిరుగున్నాయి అవి. నేను ఇప్పుడు మీకు ఒక హింట్ కూడా ఇచ్చాను, సన్ అటు తిరుగున్నాయి, అటు తిరిగింది అనేసి. ఇది కాన్సెప్ట్లో మనకి తెలుగులో దాని పేరు ఉంటుంది. ప్లీజ్ కామెంట్ మీకు ఒకవేళ తెలుసుంటే మట్టికి. తెలియని వాళ్ళ కోసం నేను అప్కమింగ్ వీడియోస్లో ఎప్పుడన్నా కానీ అది మీకు కంపల్సరీగా పెడతాను, అసలు దాన్ని ఏమంటారు తెలుగులో అనేసి. అండ్ ఇవైతే చాలా బాగున్నాయండి. ఇక్కడ చూడండి, దీని పనిలో ఇదే ఉంది, సర్లే దాని పనిలో అది ఉంది, కానీ నేను నా వీడియో తీసుకునే పనిలో నేనున్నాను. అండ్ అది అయితే ఎవరిని పట్టించుకోకుండా అంత కాన్సన్ట్రేషన్గా చేస్తుంది. నేను కూడా ఒక మనిషి ఇంత కాన్సన్ట్రేషన్గా ఉంటే అసలు ఎన్ని పనులు అవుతాయో అనిపించింది దాన్ని చూస్తే. అండ్ ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్సో తెలుసా అండి. అసలు నేను ఎప్పుడు సన్ఫ్లవర్స్ అంత దగ్గరగా అసలు ఎప్పుడు చూడలేదు. అసలు నా లైఫ్లో నేను ఫామ్కి వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ దాని పక్కనే ఇవి ఉన్నాయి. ఐ థింక్ ఆమెను మేము అడగలేదు, కానీ మా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఐ థింక్ ఇవి ఫస్ట్ వేశారు, అవి తర్వాత వేశారు, వీటి ఆల్రెడీ అయిపోయినట్టున్నాయి ఫ్లవరింగ్ అని చెప్పారు. అండ్ అక్కడే ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో తెలుసా, ఎన్ని టైప్ ఆఫ్ ఫ్లవర్ చెట్లు కానీ ఏవైనా కానీ ఎన్ని ఆమె వేసిందంటే, ఇవన్నీ నేను కొన్ని ఇండియాలో కూడా చూసినట్టు నాకు గుర్తుంది బాగా. ఎందుకంటే వీటిని అయ్యో బంతులు అంటారు, ఐఎమ్ నాట్ షూర్ అసలు వాటిని ఏమంటారు అనేసి, బట్ ఏదో బంతులు అంటారని తెలుసు. ఇది అంజీర్ చెట్టు అండి. ఇక్కడ అంజీర్ చెట్లు బాగా పెంచుతారని తెలుసు, కానీ నేను ఎప్పుడూ చిన్న చిన్న చెట్లు చూసాను, కానీ మరి ఇంత పెద్ద చెట్లు, అది కూడా మొత్తం అంతా పోతుండైతే నేను ఎప్పుడు చూడలేదు. దీనికి మొత్తం కాయబడేసింది అసలు మొత్తం. అండ్ ఫైనల్లీ మనం వచ్చిన బ్లూబెర్రీ పికింగ్కి వచ్చేసాము. ఇక్కడ బ్లూబెర్రీ చెట్స్, నేనైతే బ్లూబెర్రీస్ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇండియాలో అయితే నాకు అస్సలు తెలియదు బ్లూబెర్రీస్ అంటే ఏంటో కూడా తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లూబెర్రీస్ బాగా తింటున్నాను, ఎందుకంటే వాటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట మనకి, అందుకోసమని నేను చాలా ఇష్టంగా తింటాను అవైతే. అండ్ కానీ నేను ఫస్ట్ టైం బ్లూబెర్రీ ప్లాంట్ని చూస్తున్నాను. అండ్ నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేను ఒక ఫ్రూట్ పిక్కింగ్కి రావటం కూడా. ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఎంత ఎక్సైటింగ్గా ఉందో. నేను చెప్పాను కదా మనకు ఒక చిన్న బాక్స్ లాగా ఇచ్చారు అని, అది ఇదే. దీంట్లో ఏంటంటే మినిమం ఒక
3 LBs వరకు పడతాయని తను మాకు చెప్పారు. నేనైతే మాది ఆల్మోస్ట్ 2 LBs అలా పడింది.